రోజులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో ఆల్రెడీ జెరూసలేంలో ఆయన మందిరం కట్టబడబోతుంది. మన దేశంలో ప్రధానమంత్రి రకరకాలైన చట్టాలు తీసుకురాబోతున్నాడు. రాబోయే కాలంలో సువార్త కూడా ప్రకటించలేము. దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగపరుచుకోండి, వ్యర్థంగా పోనివ్వక. వెలుగున్నప్పుడే మనం పని చేయాలి, చీకటిలో ఏమీ చేయలేం. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఇన్ని రోజులు మనం చిన్నప్పటి నుంచి విన్నాం, కానీ ఇప్పుడు లేదు. మీకు తెలుసు, మనం చిన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి. మొత్తం మోసం, దగ, అక్రమం, అన్యాయం. నీతిమంతుడిని ఒక్కడూ లేడు, అందరూ పాపంలో పడిపోయారు. ఇంకొకసారి మోడీ గవర్నమెంట్ వస్తే పరిస్థితులు ఏ రకంగా అవుతాయో తెలీదు. దయచేసి సమయం ఉన్నప్పుడే మీరు సువార్తను ప్రకటించండి. ఈ లోకంలో ఏం సంపాదించామనేది ముఖ్యం కాదు, కానీ ఆయన